స్పాట్ పెయింటింగ్ చేసేటప్పుడు నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, అంటే మీ సెటప్ ఎలా చేయించుకున్నారు, లేకపోతే ఎక్కడ తీసుకున్నారు అన్నీ అడుగుతూ ఉంటారు. ఈ వీడియోలో నా సెటప్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కూడా చాలా తక్కువ ఖర్చుతో సేమ్ నా కైండ్ ఆఫ్ సెటప్ మీరు ఎలా తయారు చేయించుకోవచ్చో నేను చెప్తాను. అంటే ఈ సెటప్లో మెయిన్ 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి కెమెరా స్టాండ్ ఉంటే సరిపోతుంది. అంటే ఇది నాకు అమెజాన్లో అరౌండ్ 1100కి అలా వచ్చింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సెల్ఫ్. ఇది 16 ఇంచెస్, ఇది 12 ఇంచెస్ అనమాట ఈ సైజ్. వాటర్ కంటైనర్ అండ్ ప్యాలెట్ పెట్టుకోవడానికి మామూలుగా ప్లాంక్స్ ఉంటాయి కదా, మనం ఒత్తు పెట్టుకోవడానికి ఉండే యాక్రిలిక్ షీట్. అంటే ఈవెన్ ఇలాంటి ఒక MDF షీట్ని కూడా మనం ఇలా కట్ చేయించుకుంటే ఇది కూడా వర్క్ అవుతుంది. మీకు ఎగ్జాక్ట్గా చూసుకుంటే ఇదిగోండి, ఇది 3 ఇంచెస్, ఇది 5 ఇంచెస్. మీరు ఇలా పెట్టుకునేటప్పుడు బద్దీలు కూడా మీరు పెట్టుకుంటే సపోర్ట్ ఉంటుంది అనమాట. అది కంపల్సరీ పెట్టించాలి, సపోర్ట్ ఉంటుంది. అప్పుడు మీకు ఎగ్జాక్ట్గా నించి ఉంటుంది. అండ్ మూడో పార్ట్ వచ్చేటప్పటికి దిస్ వన్. మీరు ట్రైపాడ్ కొన్న తర్వాత క్విక్ రిలీజ్ ప్లేట్ ఉంటుంది కదా, సేమ్ ఇలాంటిదే వుడ్ తయారు చేయించాలి. ఎగ్జాక్ట్గా దాన్ని తగ్గట్టుగా చేయించుకొని ఈ టీ బార్కి ఇలా ఫిక్స్ చేయించుకున్నారు అనుకోండి, ఎగ్జాక్ట్గా మీరు ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. చిన్న ట్రైపాడ్ కూడా ఉంటుంది అనమాట. ఆ చిన్న ట్రైపాడ్కి కూడా నేను చిన్న క్విక్ రిలీజ్ ప్లేట్ సైజులోనే చేయించుకున్నాను. ట్రైపాడ్ ముందు కొనుక్కున్నాక సెటప్ చేయించుకోవాలి. సూపర్ సాట్లకి మినిమం వెయిట్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఇలా పెట్టేసుకొని మనం వాడేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని ఫిక్స్ చేయడం అలాంటిది ఏమి ఉండదు అనమాట. ఈవెన్ దీని మీద మనము హాఫ్ సీట్ ప్లాంక్ ఉంటుంది కదా, ఈ హాఫ్ సీట్ ప్లాంక్ కూడా పెట్టుకోవచ్చు.